హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నానండి. ఈరోజు నా ఈ వీడియోలో మేము ఒక ఆవుని ఒక కణితితోటి ఒక క్యాన్సర్ కణితితో బాధపడుతున్నటువంటి ఒక ఆవునైతే తాడేపల్లిగూడెం టౌన్లో తిరుగుతున్నటువంటి ఈ ఆవునైతే రెస్క్యూ చేసి దీన్ని తణుకు ఏరియా హాస్పిటల్కి పంపించడానికి అయితే కొంచెం శ్రమ పడ్డామండి. ఈ ఆవు ఒక కణితి వేసింది, తన డెక్కల మధ్యన ఒక భయంకరమైన కణితి వేసింది. ఒక డెక్క కాదు, 2 డెక్కల మధ్య కూడా ఒక భయంకరమైన కణితి మొలిచింది. ఆ కణితి వల్ల ఆ ఆవు అయితే సక్రమంగా నడవలేకపోతుంది. అయితే అది తన ఆహారాన్ని కూడా అన్వేషించుకోవడానికి సంపాదించుకోవడానికి చాలా శ్రమ పడుతుందండి. అది తాడేపల్లిగూడెం మన మెయిన్ రోడ్లో ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో ఉన్నటువంటి రోడ్లో పాత ధర్మాసుపత్రి రోడ్లో అటువైపు అయితే ప్రాంతాల్లో అయితే ఈ ఆవు సంచరించడం నేను గమనించినట్టు ఒక రోజుని. ఆ ఆవునైతే నేను ఫోటో తీసి వీడియో తీద్దామంటే నాకు అవకాశం లేకపోయింది. ఆ రోజు కూడా చాలా అత్యవసరమైన పని మీద అయితే నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి ఆగటం కుదరలేదు. నా స్నేహితుల ద్వారా ఈ ఆవు ఎక్కడుంది ఏంటని చెప్పి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళైతే నాకు చెప్పారు, ఆవు అయితే పాత ధర్మాసుపత్రి రోడ్లో ఉన్నటువంటి ఖాళీ స్థలంలో ఉంది, తాడేపల్లిగూడెం అని చెప్పారు. అయితే నేను కూడా వచ్చి ఆవును చూడడం జరిగింది. ఈ ఆవు అయితే ఈ కాలు మీద వేసిన కణితితోటైతే తను సరిగ్గా లేవలేకపోతుంది. 2 మోకాళ్ళ మీద కూర్చుని చాలా కష్టపడి కాసేపటికైతే లేచింది. నేను పక్క వారిని అడిగి, అక్కడ సమీపంలో ఉన్నట్టు వారి ఇంటికి వెళ్ళి వారిని అడిగి ఒక బకెట్ నీళ్ళు అడిగి తీసుకొచ్చి ఆవుకైతే పెట్టడం జరిగింది. నేను ఒక్కడనే ఉన్నాను అప్పుడు, నాకు ఎవరు తోడుగా లేరు. ఈ ఆవుకి ఏం చేయాలా ఏంటా అని చెప్పి నేను తాడేపల్లిగూడెం వెటర్నరీ డాక్టర్కి నెంబర్ సంపాదించి ఫోన్ చేసి అడగగానే వారైతే చెప్పడం జరిగింది, ఇది మీరు తణుకు తీసుకెళ్ళండి, తణుకులో అయితే దీనికి ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుంది, అక్కడ దీనికి సంబంధించిన డాక్టర్ ఉన్నారని చెప్పడంతో నేను ఈ ఆవుని ఎట్లా అయినా సరే దీన్ని తణుకు తీసుకెళ్లాలని చెప్పి నేను కొంతమందితో మా స్నేహితులతో వారితో చర్చించడం జరిగింది. వాళ్ళందరూ కూడా దీన్ని సహకరిస్తామని నాకు మాట ఇచ్చారు. అయితే ఈ ఆవును రెస్క్యూ చేసి తీసుకెళ్లాలంటే కనుక కొంత మ్యాన్ పవర్ అవసరం పడుతుందండి. ఈ మ్యాన్ పవర్ అంటే ఈ ఆవుని ఆటో కానీ అంబులెన్స్ కానీ ఎక్కించేటప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా తీసుకురావాల్సి ఉంటుంది. కొత్త కాబట్టి అది మొర ఇస్తుంది, దానికి ఎటువంటి తాడు కానీ చిక్కమారు కానీ ఏమీ లేదు. ఈ ఆవు యజమాని ఎవరు కూడా మనకు తెలీదు, అదైతే ఒక అనాథ ఆవు లేక అయితే రోడ్ల మీద తిరుగుతుంది. ఇలాగా నేను ఆలోచించి దాన్ని తీసుకెళ్దాం నిర్ణయించుకున్నాను. తర్వాత నేను మరొక రోజు వచ్చి చూడగా ఈ ఆవు ఒక్కటే కాదండి, దాని పక్కన ఇంకో గెత్తదోడ కూడా ఉంది. అది కూడా సేమ్ ఇదే కణితితో అయితే బాధపడుతుందని, దమకాల మీద కణితి ఏర్పడింది. ఈ కణితి వల్ల అది కూడా సక్రంగా నడవలేకపోతుంది. ఈ ఆవు ఈ 2 పక్కనే ఉండటం నేను గమనించాను. సరే అని చెప్పి నేను ఈ అంబులెన్స్ వారి నెంబర్ అయితే తీసుకుని, వెటర్నరీ డాక్టర్ గారి ద్వారా నెంబర్ అయితే తీసుకుని ముందైతే నేను తణుకెళ్ళానండి. తణుకెళ్ళి డాక్టర్ గారికి ఫోటోలు వీడియోలు చూపించాను. డాక్టర్ గారు అయితే ఆవుని ఇక్కడ తీసుకొస్తే కనుక మేము ట్రీట్మెంట్ చేద్దామని చెప్పారు. అయితే వారు అంటాం, ఈ ఆవును ట్రీట్మెంట్ చేయాలంటే కనుక మీరు ఎవరో ఒకడు మనిషి ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండి దాన్ని కేర్ చేసుకోవాలని చెప్పారండి. అయితే నాకైతే ఉండటం సాధ్యం కాదు. నాకు విపరీతమైన పని ఒత్తిడి వల్ల నేను ఈ పని సకాలంలో పూర్తి చేయలేకపోతున్నానని చెప్పి వేదన ఒక పక్కన చాలా బాధగా ఉంది నాకు. చివరికి ఆయన చెప్పిన సలహా ప్రకారం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అయితే తణుకులో ఉందండి. ఆ స్వచ్ఛంద సేవా సంస్థ వారి నెంబర్ తీసుకుని ఆ లావణ్య గారు ఆ అమ్మాయికి ఫోన్ చేయడంతో ఆవుని ఇక్కడ తీసుకురండి అని ఆ అమ్మాయి నాకు చెప్పారు. తీసుకొస్తే మేము కేర్ చేస్తామని చెప్పారు. అలాగే ఈ నెస్ట్ అండి, వాళ్ళ సంస్థ పేరు నెస్ట్. వీళ్ళు ఇలాగా ఒక జంతు ప్రేమికులుగా ఉండి ఈ నెస్ట్ అనే సంస్థను స్థాపించి పాలకొల్లులో ఉన్నటువంటి దీనికి స్థాపకుడైనటువంటి మనీష్ దీని అంతా కేర్ చేస్తున్నాడు. ఆయన ఈ కుర్రాడు చాలా ధైర్య సాహసాలతోటి ఎటువంటి జంతువునండి సరే, వీధి కుక్కలను కానీ పాములను కానీ పక్షులను కానీ ఇటువంటి జంతువులన్నింటినీ కూడా ఆయన చాలా ప్రాక్టీస్ వల్ల పట్టుకుని నైపుణ్యంగా వాటిని ఇటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నటువంటి వాటిని కానీ, ఆఖరికి పండుకోతులు కరెంట్ షాక్ కొట్టినటువంటి పండుకోతులు కూడా ఇతను ట్రీట్మెంట్ చేయించి అక్కడ తీసుకురావడం నేను గమనించానండి. వీటన్నిటికీ కూడా వాళ్ళు ఒక సేవా సంస్థ స్థాపించుకుని ఆర్థిక బలాన్ని చేకూర్చుకుని వీటినన్నిటినీ చేస్తున్నారు. నాకు చాలా ఆశ్చర్యపోయానండి వాళ్ళ వీడియోలు, వాళ్ళ పని విధానం అది చూసి. కాబట్టి నేను వారితో సంప్రదించినప్పుడు ఈ ఆవునైతే మీరు తీసుకొచ్చి ఇక్కడ మాకు అప్పచెప్పినట్టయితే కనుక మేము కేర్ చేస్తాం. ఆల్రెడీ మేము తాడేపల్లిగూడెం ఒక రోజున వచ్చాం. ఈ ఆవుకి కాలు మీద అయితే కొన్ని స్ప్రేలు మెడిసిన్స్ అప్లై చేయడం జరిగింది. ఆవు
మొరాయిస్తుంది, మాకు మాట వినలేదు, మేము ఎక్కువ మంది స్టాఫ్ లేక ఆ రోజు దాన్ని కేర్ చేయలేకపోయాం, దాన్ని తీసుకురావాలి లిఫ్ట్ చేయలేకపోయామని అన్నారు. సరే అన్నమ్మా, అయితే నేను లిఫ్ట్ చేసి ఆ ఆవునైతే మీ దగ్గర తీసుకొస్తాను, మీరైతే కొంచెం కేర్ చేయండి, నాకైతే అక్కడ ఉండడం కుదరదు, నా దగ్గర మ్యాన్ పవర్ అంతా లేదు, పరిమితంగా ఉందని చెప్పడంతో సరే అండి మీరు తీసుకురండి మేము కేర్ చేస్తామని చెప్పారు. ఆ ఆవునైతే నేను ఒక 3 మనుషులు తీసుకుని మొన్న రావటం జరిగింది. ఒక రోజు ముందు వచ్చినప్పుడు వాళ్ళకి అంబులెన్స్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మేము రావటం ఒక పావు గంట 10 నిమిషాలు లేట్ అయింది. ఈ అంబులెన్స్ వాళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయారు, మేము రావటం లేట్ అయిందని చెప్పి. అలాగే మర్నాడు మళ్ళీ ఆ అంబులెన్స్ అది ఈ 1962 అనే ఈ నెంబర్ ఏదైతే ఉందో యానిమల్ రెస్క్యూ, అది వెటర్నరీ కాల్ సెంటర్ వాళ్ళైతే వాళ్ళే నాకు ఫోన్ చేసి మీరు ఈరోజు వ్యాన్ అవైలబిలిటీ ఉందా, మీరు రాగలిగితే రండి అని చెప్పారు. నేను మరి తక్షణం నేను ఇక్కడ ఆ రోజు ఇక్కడ వ్యవసాయ పనులు చేయించడం కోసం మహదేవపురం ఉన్నాను. మహదేవపురం నుంచి ఒక 2 మనుషులు తీసుకుని వెంటనే తక్షణం బయలుదేరి తాడేపల్లిలో వచ్చింది. తాడేపల్లిలో వచ్చి ఈ ఆవునైతే ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆవు మన శేషమహల్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందని చెప్పడంతో ఈ ఆవు దగ్గరికి వెళ్ళాం. మేము ఇక్కడ తాళ్ళు చిక్కుమర్రలు అన్నీ కొనుక్కున్నాం. ఆ ఆవునైతే చూస్తున్నారు కదా, మేము ఈ రకంగా ఈ ఆవునైతే నెమ్మదిగా తీసుకొచ్చి ఫుడ్ అది చూపించి క్యారెట్లు అవి చూపించి ఆవునైతే ఒక ప్రదేశంలో పెట్టామండి. ప్రదేశంలో ఇండియన్ బ్యాంక్ పక్కన ఉండే ఖాళీ స్థలంలో పెట్టి అంబులెన్స్ కోసం ప్రయత్నం చేసాం. అంబులెన్స్ వాళ్ళు వచ్చి ఆ చర్చి దగ్గర పెట్టాడు. అంబులెన్స్ పెద్దది, ఆ రోడ్లో చిన్న రోడ్లోకి రాలేదంటే కనుక అప్పుడు మేము వెళ్ళి ఈ ఆవును నెమ్మదిగా తీసుకెళ్ళి అంబులెన్స్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని ఎక్కించి మళ్ళీ వాళ్ళు ఇక్కడ దింపడానికి కూడా మీరే ఉండాలంటే ఇక్కడ మాకు ఎవరు ఈరోజు టీం వర్కర్స్ ఎవరికో అందుబాటులో లేరని వాళ్ళు చెప్పడంతో ఈ నెక్స్ట్ సంస్థ వాళ్ళకి అప్పచెప్పుదామని చెప్పి ఆవును తీసుకుని తణుకెళ్ళాడు. తణుకెళ్ళి అప్పటికే తణుకెళ్ళేటప్పటికి 2:30 అయింది. మాకు భోజనం కూడా లేదు. నాతో పాటు నాకు కూడా ఈ వర్కర్స్ కూడా భోజనం చేపిద్దామని చెప్పి తీసుకెళ్ళేటప్పటికి మళ్ళీ ఫోన్ వచ్చింది, డాక్టర్ గారు వచ్చారు వెంటనే మన భోజనం కూడా మానేసి ఈ ఆవుకు అయితే ట్రీట్మెంట్ చేయించి ఈ ఆవుని వాళ్ళకి సరెండర్ చేసి మళ్ళీ తిరిగి రావటం జరిగిందండి. అదండి ఈ ఆవుని ఎలా కాపాడాము, ఎలాగా రెస్క్యూ చేసాము, దీనికి ఎలాగా ట్రీట్మెంట్ ఇప్పించాము అన్నది చూపించడం కోసం నేనైతే ప్రయత్నం చేశానండి. ఎందుకు చేశాను ఇదంతా అంటే ఇందులో నా స్వలాభం ఏమీ లేదు. కేవలం ఆ ఆవు అనారోగ్యాన్ని చూసి దానికి ఏర్పడినటువంటి కంతి చూసి ఈ ఆవు అలా బాధపడుతుందని చెప్పి నా మనసు మెల్ట్ అయ్యి ద్రవించి అయితే దీనికి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఎవరైనా జంతు ప్రేమికులు ఉంటే ఇలాగ ఆవులు కానీ కుక్కలు కానీ లేకపోతే ఏదైనా పశుపక్షాదులు ఏదైనా సరే ఎక్కడ అనారోగ్యంతో బాధపడుతున్నా, ప్రమాదం జరిగి ఇబ్బంది పడుతున్నా, వాటికి ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు దయచేసి మీకు కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో అయితే నేను ఈ పని చేశాను. ఈ పని చేసిన ఇదంతా కూడా నేను ఒక వీడియో రూపంలో తయారు చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాను. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టవని అన్నాడు ఒక కవి గారు. అలాగే ఇది ఏదో కబుర్లు చెప్పడం, ఆ మాటలు ఈ మాటలు చెప్పడం కాదండి, స్వయంగా దీన్ని చేసి చూపించాలని ఎప్పుడు నేను అనుకుంటానండి. మనం ఏదన్నా వాళ్ళకి చెప్పడం కాదు, ముందు మనం చేసి ఆచరించి అది నలుగురికి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం అండి. ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు చక్కగా మీరు వినియోగించుకోవడం, లేదంటే కనుక ఆ నెక్స్ట్ సంస్థ వారి నెంబర్ అయితే నేను అందుబాటులో ఉంచుతానండి. మీరు వారికి ఫోన్ చేయండి, వాళ్ళే వచ్చి తీసుకెళ్ళి చాలా ఈ పశువులకి పక్షులకి జంతువులకి చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళ హెల్ప్ లైన్ నెంబరు నేను మీకు డిస్క్రిప్షన్లో అది నా స్క్రీన్ మీద కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. వీలైతే వారికి ఫోన్ చేయండి. ఈ పశువుల్ని వాటి నుంచి ఇటువంటి ఆపదల నుంచి కాపాడే ప్రయత్నం చేద్దాం. ఓకే అండి, అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తానండి. ఓకే అండి, బై అండి, జై హింద్. ఈ యానిమల్ని అయితే ఎక్కించడం జరుగుతుందండి. తణుకు తీసుకెళ్తున్నాం, ఏరియా వెటర్నరీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. చాలా కష్టపడ్డాము దీన్ని తీసుకురావడానికి, ఎక్కించడానికి. ఇక మిత్రులందరూ సహకారం చేశారు, జంతు ప్రేమికులందరూ కూడా బాగా సహకరించబట్టి ఈ ఆవునైతే తీసుకురావడం జరిగింది. ఇదిగోండి అంబులెన్స్ అయితే ఎక్కించడం జరుగుతుంది. మన స్నేహితుడు వాకలపూడి నరసింహమూర్తి కూడా ఈ కార్యక్రమానికి వచ్చాడు. అలాగే దంగేటి సత్యనారాయణ కూడా వచ్చాడు, చిన్ననాటి స్నేహితులు వాట్సాప్ గ్రూప్ నుంచి. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్స్ చెప్తానండి. మానవత రాజేంద్ర ప్రసాద్ గారు, సార్ మీ పేరు మానవత కిషోర్ గారు, అలాగే ఇంతకుముందు మోహన్ రావు గారు కూడా రావడం జరిగిందండి. ఓకే అండి, మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాలండి, ఈ కుర్రాడు మనకైతే చాలా బాగా హెల్ప్ చేశాడండి. ఇక్కడ గానుగా ఈ రోడ్లో గవర్నమెంట్ ఆసుపత్రి రోడ్లో ఉన్నట్టు గానుగా ఈ కుర్రాడు బాగా హెల్ప్ చేశాడు. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు.